HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్ లోకి వెళితే షెడ్యూల్డ్ కులాల ఎస్సీ వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని హైకోర్టు తేల్చి చెప్పింది. వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. ఓ చర్చి పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఆక్షేపించింది. పోలీసులు ఛార్జిషీట్ వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. కేసును కొట్టేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఈ మేరకు ఇటీవల తీర్పు ఇచ్చారు. మెగా డిఎస్సిలో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద 421 ప్రభుత్వ పాఠశాల ఉద్యోగులకు దరఖాస్తులు ఆహ్వానించామని సాప్ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. ఏపీలో క్రీడాకారులకు రాత పరీక్ష లేకుండా సీఎం చంద్రబాబు 3% హారిజంటల్ రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్, ఏపీ రెసిడెన్షియల్, ట్రైబల్, సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థల్లో ఈ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణకు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ వెబ్సైట్ ను ప్రారంభించింది. నేటి నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉంది. క్రీడాకారులకు sports.ap.gov.in లేదా sports.dsc.apcfss.in వెబ్సైట్లలో దరఖాస్తులు అందుబాటులో ఉండనున్నాయని సాప్ చైర్మన్ తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విజయవాడ జిల్లా జైలు నుంచి విచారణ నిమిత్తం సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం విచారణకు ఆయన్ను కార్యాలయానికి తీసుకెళ్లారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వం పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ ని వారం రోజుల పాటు సిట్ కస్టడీని ఇస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆయన్ని శుక్రవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు సిట్ కస్టడీకి అప్పగించింది. సురేష్ ప్రొడక్షన్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని గతంలో జగన్ ప్రభుత్వం విధించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం సోకాస్ నోటీసులు ఇచ్చింది. ఈ సోకాస్ నోటీసులకు సుప్రీంకోర్టులో సురేష్ ప్రొడక్షన్ సవాల్ చేసింది. దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఒక ధర్మాసన విచారణ జరిపి పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. మధ్యంతరం ఉపశమనం అడుగుతున్నారని, అది కుదరదని తేల్చి చెప్పేసింది. అవసరం అనుకుంటే ప్రభుత్వం సోకాజ్ నోటీసులపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని జస్టిస్ అభయ్ ఒక సూచించారు. పిటిషన్ను ఉపసంహరించుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ తెలుపగా అందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. భారత్ ని ఐఫోన్ల తయారీ కేంద్రంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే ఐఫోన్లను భారత్లో తయారు చేయాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ క్రమంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే సగం ఐఫోన్లను భారత్లోనే తయారు చేస్తామని ఆయన ప్రకటించారు. ఎందుకంటే చైనాతో పోలిస్తే భారత్పై అమెరికా తక్కువ సుంకాలు విధించిందని తెలిపారు. అలాగే యాపిల్ ఇతర ఉత్పత్తులను వియత్నాంలో తయారు చేయనున్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ తమ కంపెనీ ఇప్పటికీ చైనాలోనే ఎక్కువ యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తుందని స్పష్టం చేశారు. అమెరికాలో భారీ సంఖ్యలో విక్రయించబోయే ఐఫోన్లకు భారత్ కీలక తయారీ కేంద్రంగా అవుతుందని టిమ్ కుక్ పేర్కొన్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.